సార్ మరి ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారో దాని గురించి మీరు ఏమంటారు? వాళ్ళు భేటీ అవ్వటం అనేటువంటిది అది యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే అపవిత్ర కలయిక. అది సరే, వాళ్ళు ఒంటరిగా వచ్చేటువంటి దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు కాబట్టి ఏదో ఒక విధంగా గుంపులుగా రావాలను, దొంగ ఓట్లతో గెలవాలను, లేదా కుట్రలు కుయుక్తులు చేయాలను వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే 19 ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారిది అయితే 14 ఎన్నికల తర్వాత 650 హామీలు ఇచ్చి వాటిని తొంగలో దొక్కినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. కాబట్టి తిరిగి వీళ్ళు మళ్ళీ మరి కలిసి వీళ్ళందరూ పోటీ చేసి కొత్త వాగ్దానాలు ఇస్తా, కొత్త హామీలు ఇస్తా, కొత్త మేనిఫెస్టోలు తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మేనిఫెస్టోలు కానీ వీళ్ళ హామీలు కానీ ఎలాగున్నాయంటే మరి కొత్త సీసాలో పాత సారాలాగుంది ఇది. ఎందుకంటే 14 ఎన్నికల్లో కూడా ఇదే హామీలు ఇచ్చారు, నెరవేర్చకుండా దిగిపోయారు. ప్రజలు వీళ్ళని మళ్ళీ విశ్వసించే పరిస్థితి లేదు. ఈ రేపు 24 ఎన్నికల్లో కూడా వీళ్ళ మేనిఫెస్టోని కానీ వీళ్ళ హామీలు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. వైఎస్ఆర్సీపీ దిగజారుతనానికి ఇది ఒకటే చిహ్నం. నన్ను వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, చిల్లరి ఆరోపణలు చేస్తున్నారు, అంతకు మించి న్యాయబద్ధంగా ఆరోపణలు చేయలేకపోతున్నారు, ఇంతకంటే వైఎస్ఆర్సీపీ దిగజారుతుందా అనేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా. వ్యక్తిగత ఆరోపణలు చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. వాస్తవాలు ఉన్న వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఆదర్శవంతంగా ఉండాలి సమాజంలో ఉన్నప్పుడు. మనం ఒక ఆదర్శవంతంగా ఉండి నువ్వు నీతులు చెప్పాలా, వింటారు ప్రజలు. నువ్వు నీతి తప్పి వ్యవహారాలు చేస్తూ నీతి తప్పి బతుకుతూ నీకు వ్యక్తిగత జీవితం నీతి లేదు, రాజకీయంలో నీతి లేదు, రెండిట్లో నీతి లేదు. అలాంటప్పుడు విమర్శ చేయకుండా ఎలాగుంటారు? ఖచ్చితంగా విమర్శ చేస్తారు. దాంట్లో రాజీ పడేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆయన కూడా అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా విమర్శలు చేయడం లేదా వ్యక్తిగతంగా దూషించటం, రకరకాలుగా ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత, నీ బతుకెంత అని మాట్లాడాడంటే నీ స్థాయి ఎంత అన్నాడంటే ఆయన స్థాయి ఏంటి అసలుకి? జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీగా గెలిచాడు. ఎంపీగా 5 లక్షల పైబడి ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి, అపోజిషన్ లీడర్గా 5 years ఉన్న వ్యక్తి, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు దాదాపు 5 years ఉన్నటువంటి వ్యక్తిని వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి ఒక చిల్లరి నాయకుడు, ఒక చిల్లర పార్టీకి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరొక పక్క చంద్రబాబు నాయుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా సైకో ఈకో అని మాట్లాడతారు. ఎవరు సైకో? చంద్రబాబు నాయుడు సైకో, వాళ్ళ నాయన ఖర్జూరావు నాయుడు సైకో అంటాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ప్రజల బలంతో 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చి ఈరోజు పరిపాలన చేస్తూ బడుగు బలహీన వర్గాల కొరకు మరి నిలబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినటువంటి 2 నాయకులు చెప్పుతో కొట్టాల్సిన అవసరం ఉంది. సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదవుల కోసం కొట్లాడుకుంటారనేసి టీడీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కదా. మరి గ్రౌండ్ లెవెల్లో నిన్న ఒక టీడీపీ కార్యకర్త చూడకపోతే మా నాయకుడికి సీట్ ఇవ్వకపోతే చంద్రబాబుని చెప్పుతో కొడతా అనేసి మాట్లాడుతున్నాడు కదా. దాని గురించి మీరు ఏం చెప్తారు? వైసీపీ నాయకత్వం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి సైనికుల్లా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు సీట్ల కేటాయింపు విషయంలో, సీట్ల మార్పుల విషయంలో ఏ విషయమైనా సరే అనేకమైనటువంటి ఈక్వేషన్స్ చూసి, అనేకమైనటువంటి సర్వేలు చూసి ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉంటున్నారు. దాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశం కానీ వ్యతిరేకించేటువంటి పరిస్థితులు కానీ ఏమాత్రం లేవు. ఆయన పట్ల విశ్వాసం ఉంది. టికెట్ రానటువంటి వాళ్ళని ఇంకో పార్టీ పరంగా వినియోగించుకుంటారు. అధికారంలోకి వచ్చాక మళ్ళీ పదవులు ఇస్తారు. ఇప్పుడు గతంలో కూడా నేను టికెట్ అడిగిన సందర్భంలో ఈక్వేషన్లు ఇవ్వడానికి కుదరనప్పుడు వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది. ఇలాంటి అన్నీ
జరుగుతాయి రాబోయే రోజులు ఎన్నికల 24 ఎన్నికల తర్వాత కూడా ఎవరైతే టికెట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. అందులో సందేహం లేదు. వాళ్ళలాగా చిల్లర రాజకీయాలు, వాళ్ళలాగా బజార్న పడి కొట్టుకోటాలు, వాళ్ళలాగా వాళ్ళ అధినాయకత్వాన్ని దూషించటం అనేటువంటిది వాళ్ళ పార్టీలో లేదు. ఓ పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వాళ్ళు అలా తన్నుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి హుకుం జారీ చేయడం జరిగింది కార్యకర్తల మీద. చంద్రబాబు నాయుడికి మరి వాళ్ళ జనసేన పార్టీని మరి ఆయన అభిమానుల్ని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టి మీరు ఎదురు మాట్లాడటానికి లేదు, మీరు ఏది చెబితే అది వినాలా, మీరు నా మాటను ధిక్కరిస్తే మిమ్మల్ని నేను చర్యలు తీసుకుంటానని మరి హుకుం జారీ చేయడం కాక వాళ్ళని బెదిరింపుకి కార్యకర్తల్ని గురి చేయడం అనేటువంటిది వాళ్ళు కూడా దాన్ని సహించలేని పరిస్థితి ఏర్పడింది. మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు బెయిల్పై విచారణ జరగబోతుంది కదా హైకోర్టులో, ఎలా ఉండబోతుంది అంటారు? కేసు దాని కోర్టుకు సంబంధించి ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని మనం కామెంట్ చేయటానికి లేదు. కానీ వాస్తవంగా దోపిడీ చేసినటువంటి మాట వాస్తవము, సాక్ష్యాధారాలతో పెట్టాం కాబట్టి మరి 52 రోజులు జైల్లో ఉండడం జరిగింది ఆయన. దానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అవసరమైతే కోర్టు కూడా మరొకసారి దాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. ఖచ్చితంగా కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము దానికి కట్టుబడి ఉంటాము. సార్, ఎలా ఉండబోతుంది? ఎన్నికల సమయం చూసుకుంటే 3 నెలలు ఉంది. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంతా కలిసి వస్తున్నారు కదా. వాళ్ళు గుంపులుగా వచ్చినా ఒంటరిగా వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. మేము మొట్టమొదటి చెప్తున్నాం అదే, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు 14 ఎన్నికల్లో మేము సింగిల్గానే వచ్చాం, ఓడిపోయినప్పటికీ కూడా 19 ఎన్నికల్లో కూడా సింగిల్గానే వచ్చాం, విజయం సాధించాం. కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి లేదా దొంగ ఓట్ల మీదో లేకపోతే అరాచకాల మీద అక్రమాల మీదో డబ్బుతోటో లేదా ఈ పొత్తులతోటో గెలవాలనే ఆలోచన మాకు లేదు. మేము నమ్ముకున్నది ప్రజల్ని, పొత్తుల్ని కాదు. పొత్తులు నమ్ముకొని మా రాజకీయాలు లేవు. ప్రజల్ని నమ్ముకొని మేము రాజకీయం ఉన్నాము. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని మరొకసారి ఆశీర్వదిస్తారు. ఆ విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా నెరవేర్చాము కాబట్టి రేపు 24 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో విజయ దుందుబి మోగించబోతుంది. మరొకసారి ముఖ్యమంత్రి కాబోయేది వైఎస్ జగన్ గారు అనేటువంటి మాట వాస్తవము. నిక్కచ్చిగా అది నేను చెప్పదలుచుకున్నాను. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.